వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయాల్లో లాంగ్వేజ్ ఎంత ముఖ్యమో బాడీ లాంగ్వేజ్ అంతకంటే ముఖ్యమవుతుంది. హావభావాలు, వస్త్రధారణే కాదు, మనం రియాక్ట్ అయ్యే తీరు, ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకునే తీరు, మాట్లాడే తీరు, బాడీ పాస్చర్ లాంటివన్నీ రాజకీయాల్లో నాయకత్వానికి సంబంధించిన విషయాలు అవుతాయి. ఇలాంటి విషయాల్లో రేవంత్ ఫంబుల్ అవుతున్నారా? రేవంత్ లాంగ్వేజ్ విషయంలోనే కాదు, బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మీద, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మీద ఎంత చర్చ అయితే ఉందో అంతకంటే ఎక్కువ చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ మీద ముందు నుంచి జరుగుతూ ఉంది. అలాగే బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి కానీ, హావభావాలకు సంబంధించిన చర్చ కూడా ఆల్రెడీ జనసామాన్యంలోనూ మరీ ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతూ ఉంది. ఎక్కడైనా వేదికల మీద మాట్లాడే సందర్భంలో కానీ, లేదంటే ఏదైనా కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇతరులు నేరుగా ముఖ్యమంత్రి భుజాన చెయ్యి వేసిన సందర్భంలో కానీ సోషల్ మీడియాలో లోతైన చర్చ జరగడం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు రేవంత్ మరింత జాగ్రత్తతో ఉండాలి అని శ్రేయోభిలాషులు, సన్నిహితులు కూడా చెప్పడం కనబడుతూ ఉంది. ఈ మధ్య కాలంలో రెండు సందర్భాలు కనిపించినాయి. ఒకటి, రాహుల్ గాంధీ వెనక రేవంత్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు పదే రిపీట్ మోడ్లో, లూప్లో తిరుగుతూ ఉన్నాయి. పార్టీ దృష్టిలో ఇది తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితి అని కొందరంటూ ఉంటే, డిగ్నిఫైడ్గా, హుందాగా, నింపాదిగా వ్యవహరించాల్సింది అని కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక సందర్భం. అయితే దీనికి తోడు ఏపీ టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడి కుమారుడి వివాహంలో ఏపీ మంత్రి నారా లోకేష్తో రేవంత్ మాట్లాడుతున్న దృశ్యాలు ఇప్పుడు పదే తిరుగుతూ ఉన్నాయి. ఒక విషయంలో వీళ్ళిద్దరూ గతంలో కలిసి పనిచేశారని, ఏపీ తెలంగాణ రాజకీయ పరిణామాల్ని అదే విషయం ఊహించని మలుపులు తిప్పింది అంటూ పరోక్షంగా కొందరు మాట్లాడుతూ ఉంటే, ఈ కాన్వర్సేషన్ లో లోకేష్ ఎలిగెంట్ గా మాట్లాడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒదిగి వింటున్నట్టుగా ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో వచ్చింది. నిజానికి గతంలో తాను పనిచేసిన పార్టీనే కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్న పార్టీ అధిష్టానానికి సంబంధించి కావచ్చు, గౌరవ మర్యాదలు ఉండొచ్చు, విధేయత ఉండొచ్చు, సాన్నిహిత్యము ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి జనానికి ప్రతినిధి, ఒక రాష్ట్రానికి ప్రతినిధి, పైగా మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన రాష్ట్రానికి మరింత ముఖ్యం ఇండివిడ్యువల్ ఐడెంటిటీ, బాడీ లాంగ్వేజ్, అలాగే ఆ స్టేచర్ని మెయింటైన్ చేయడం అనేవి. ఇప్పుడు రేవంత్ బాడీ లాంగ్వేజ్ విషయంలో చర్చ జరగడానికి ప్రధాన కారణం ఇదే. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీ మీద ముందు నుంచి ముఖ్యమంత్రుల్ని మార్చే సంస్కృతి విషయంలో కానీ, ముఖ్యమంత్రుల్ని ట్రీట్ చేసే విషయంలో కానీ కాంగ్రెస్ హైకమాండ్ మీద దశాబ్దాల తరబడి రకరకాల చర్చలు ఉన్నాయి. అంజయ్ లాంటి ముఖ్యమంత్రి విషయంలో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తీరు ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో కోట్ చేస్తూ ఉంటారు, చదువుకున్న వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో జాగ్రత్త వహించడము, స్టేచరు, గౌరవం ఇనుమడించేలా చూసుకోవడము అనేది లాంగ్వేజ్ తోనే కాదు, బాడీ లాంగ్వేజ్ తో కూడా చూసుకోవడం అనేది కంపల్సరీ అనే వ్యవహారం. ఈ విషయం మీద మరి రేవంత్ ఇప్పటికైనా దృష్టి సారిస్తారా అనేది చూడాలి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.